మనం వాడే వస్తువులకిగాని ప్రాణం వస్తే ఏం మాట్లాడతాయి? ఒకవేళ మాట్లాడితే తట్టుకోగలమా? ఇక తెలుసుకుందామా? ఓపెన్ చేస్తే ఒక అందమైన గది. గది అందంగానే ఉంది కాని అందులోని వస్తువులే ఒక్కసారి మాకు ప్రాణం వస్తే అడవిని కాల్చేసే నిప్పు కణికలా మా తడాఖా చూపిస్తాం అన్నట్టు ఆవేశంగా చూస్తున్నట్టు ఉన్నాయి. అప్పుడే ఒక అందమైన వన్నెల సుందరి అలా కనుక పిలవకపోతే చూపులతోనే చంపేస్తా అని అన్నది. మరి ఏం చేస్తాం, తప్పదు కదా అన్నట్టు ఆ వన్నెల సుందరి గంటసేపు జలకాలాడి వయ్యారంగా గది నుండి బయటకు వస్తుంది. టవల్ చుట్టు కుందిరారేయ్ తలకు చుట్టుకుని ఉన్న టవల్ని తీసి మంచంపై విసురుతుంది. ఒంటిపై డ్రెస్ వేసుకుందిలేరా, కాని ఆ టవల్ మంచంపై పడకుండా కింద పడుతుంది. కాసేపటికి ఆ సోకులాడి సుందరి మొహానికి పైకప్పు లాంటి మేకప్పు వేసి అలా బయటకి వెళ్తుంది. వెళ్లగానే కింద పడిన టవల్ అమ్మాయిలా మారి, అంటే వస్తువులకు ప్రాణం వస్తే అన్నాం కదా, అలా అన్నప్పుడు దేవుళ్ళు తథాస్తు అన్నట్టు ఉన్నారు. ఇలా ఈ టవల్కి ప్రాణం వచ్చింది. మరి అలా ఆ తడి టవల్ కొన్ని క్షణాల్లోనే నేలపై ఒక హంసలా పడుకుని, మీరు హింస అనుకున్నా సరే, ఇంకా చెప్పాలంటే తడిచిన హంసలానే అమ్మ చలి, అమ్మో చలి అంటూ వణుకుతూ పైకిలేస్తుంది. దీని దుంపతెగ ఏసికూడా ఆన్చేసి పోయిందే. ఈ చలికి జ్వరం వస్తే నా దారాలన్నీ ఊడిపోతాయే. ఈసారి నన్ను వాష్రూంలోకి తీసుకుపోవే, అప్పుడు చెప్తా నీ పని అంటూ తనని తాను అద్దంలో చూసుకుని వయ్యారాలు పోతూ దారాలతోనేలే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బెడ్పై నలిగిన పువ్వులా ఉన్న పిల్లో మామ, అంటే మా సుందరికి మగ పిల్లో నే ఇష్టం. అసలు మీకెందుకు చెప్పాలి? పిల్లో మామ టవల్తో ఆపవే జింగడి, రోజూ మాకు ఇదేగోల. ఆ సుందరిని అది చేస్తాను ఇది చేస్తాను అని బీరాలు పోవడం, నీ దారాలు ఊడిపోవడం, నీ తడి అందాలను చూసి మా కళ్ళు చెదిరిపోవడం, అంటే ఇంకో 4 దారాలు ఊడిపోతే నీ కాలు నీ నుండి దూరం అవుతుందని నా బాధ అని కళ్ళు ఎగరేస్తాడు పిల్లో మామ. ఏంటి మన పిల్లో మామ అబ్బాయిగా మారలేదని అనుకుంటున్నారా? అంటారు కదా ఎక్స్ట్రాలు చేస్తే కాళ్ళు చేతులు విరిచి మూల కూర్చోపెడతాను అని. కాని మా సుకుమారి సుందరి చేసిన నిర్వాకానికి కాలేదో చెయ్యేదో ఇంకా అదంటే తెలుసుగా మీకు. అదే ఎక్కడుందో పాపం పిల్లో మామకే తెలియకుండా పోయింది. అప్పుడే అద్దం ఆపండ్రా అంటూ సీన్లోకి వస్తుంది. మీ అందరికంటే నాదే ఎక్కువ బాధ, నేనెవరికి చెప్పుకోవాలి? వెంటనే పిల్లో మామ, అదేంటక్కా అలా అంటావు? నీ ఒళ్లంతా కళ్లే కదా అని అనగానే, నీకేం తెలుసురా నా బాధ? ఈ ప్రపంచంలో ఆడవాళ్లని మేకప్ లేకుండా చూడగలిగే శాపం నా ఒక్కదానికే ఉంది. పొరపాటున బుద్ధి తక్కువయ్యి ఆడవాళ్లే శత్రువులు కాదు అని ఆ దేవుడితో వాదించాను. అందుకు నాకి శాస్తి జరగాల్సిందే అని బోరుబోరున ఏడుస్తుంది. ఇవన్నీ తర్వాత ఆ రాకాసి సుందరికి పట్ట పగలే చుక్కలు చూపించే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పండి అని అంటాడు పిల్లో మామ. అప్పుడు టవలమ్మి, ఇప్పటికే ఆలస్యం చేశాను కదూ ఇలా పిలవకుండా తన దారాలను నలిపేస్తూ, ఒక పని చేద్దామా? ఆ సుందరి గింగరాలు తిరిగేలా మెట్లమీద నుండి పడిపోయేలా చేద్దామా అని అంటుంది. అప్పుడు అద్దమక్క, ఆ తర్వాత నిన్ను ఆ పిల్లో మామను బతికుండగానే తగలెట్టేస్తారే, నన్నేమో ముక్కలు ముక్కలు చేసి చెత్తకుప్పలో పడేస్తారు అని అంటుంది. వెంటనే పిల్లో మామ, అలా కాదుగాని ఆ సుందరి ఫోన్ ద్వారా మనల్ని శుభ్రం చేసి తిరిగ కొత్తవాటిలా మిలమిలా మెరిసేలా చేయడానికి హైటెక్కు స్పా వాళ్లని బుక్ చేద్దామా? బిల్లు కట్టలేక టెక్కు సుందరి కాస్తా దొక్కు సుందరిలా మారిపోతుంది అని అంటాడు. అప్పుడు టవలమ్మి, హై అప్పుడు నేను కొంగొత్త దారాలతో అందంగా మారిపోతాను, అప్పుడు నన్ను అమ్మి జిమ్మి అనకుండా ముద్దుగుమ్మ అని పిలుస్తారు అందరూ అని అంటుంది. అప్పుడే భయంకరమైన అడుగుల శబ్దం వినిపిస్తుంది ముగ్గురికి. వెంటనే తిరిగ మామూలు వస్తువులుగా మారిపోతూ, అమ్మో అమ్మో ఈ రక్కసి రత్తాలు వస్తుందే, దేన్ని ఎలా వాడకూడదో అలానే వాడుతుంది. ముందు ఆ సుందరికి కాదు, ఈ రత్తాలుకి స్పాట్ పెట్టాలి అంటూ మామూలుగా మారిపోతాయి.